హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఆలుగడ్డ టమాటా ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం అయితే 3 ఆలుగడ్డలు, 4 టమాటాలు, ఒక ఆనియన్, 3-4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనమైతే ఆలునైతే పీల్ ఆఫ్ చేసుకోవాలండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ నేనైతే ఆలు పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆలు పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఈ పీసెస్ని అందులో వేసేయాలి. నేను వీడియోలో చూపించినంత సైజ్ అయితే సరిపోతుందండి కర్రీకి. సో నెక్స్ట్ ఈ పీసెస్ని ఒక బౌల్ వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అలా ఉంచేయాలి. అలా ఉంచేయడం వల్ల ఆలు పీసెస్ అనేవి మనకి ముద్దగా కాకుండా మనకి దాన్ని డివైడ్గా ఉండిపోతాయి. సో ఈ విధంగా అయితే ఉండిపోతాయండి. సో ఈ విధంగానైతే చేసుకోవాలి. సో అదే పీసెస్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఆలు రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. సో నెక్స్ట్ అయితే నేను టమాటాలు అవి ఉడికేలోపు మనము టమాటా మిగిలిన ఇంగ్రీడియంట్స్ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. అవి కట్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇవి ఆలు ఉడికినాయో చూసుకుందాం ఒకసారి. ఆలు కూడా ఉడికేసాయి. నెక్స్ట్ వేరొక కడాయి అయితే తీసుకున్నాము. తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వేడయ్యాక ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోసుకొని పోపు గింజలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కాస్త మాగిన తర్వాత ఆనియన్స్, టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా మనమైతే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వీటిలోకి మనము 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చగా దంచుకోవాలి. ఆ విధంగా దంచుకొని కాస్త నూనెలో అలా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే చూస్తున్నారు కదా, వీటిలోకి సరిపడ సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ ఇవన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ అయితే పసుపు అయితే తీసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి. ఆ విధంగా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుని ఆల్రెడీ మనం వెల్లుల్లి వేసాం కదా, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. కాసేపు అలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం ఉడికించుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కాసేపు అయితే మనం కలుపుకోవాలి. అలా 1 మినిట్ వరకు కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి కారం పొడి వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కర్రీ చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ 1 మినిట్ అలా ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే నేను కారం పొడి కలిపానండి. సో కలుపుకొని ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, నెక్స్ట్ నేను ధనియా పౌడరు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ కూడా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత రేంజ్లో మనం వాటర్ కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, గ్రేవీ కోసం అయితే మనము
గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కాసేపు అలా 5 minutes ఉడకనివ్వాలి. ఉడికితే మనకు ఆలు రెసిపీ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వీటిలోకి మనమైతే కరివేపాకు కొత్తిమీర కూడా తీసేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా చేసి చూడండి, మీకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. పూరి కానీ చపాతి కానీ జొన్న రొట్టెలకు కూడా పెట్టుకొని తినొచ్చు వీటిని. చూస్తున్నారు కదా, కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను. సో ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని కాసేపు అయితే అలా ఉంచేయాలి. సిమ్లో పెట్టేయాలండి. ఈ టైంలో మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలు టమాటా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో వేరొక బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇది అండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.